మీడియా మిత్రులకు నమస్కారం. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏర్పడిన అనిశ్చితి మీకు తెలుసు. ఏదైతే మా తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ తరఫున వేతనాల పెంపు గురించి మేము ఈరోజు 9వ రోజు షూటింగులు ఆపడం జరిగింది. నిన్న గౌరవ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో చర్చలు జరిగిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. వారు ఈరోజు 11 గంటలకు ఫిల్మ్ ఛాంబర్లో ఫైనల్ అవుతుంది. వారందరికీ చెప్పాను, మాట్లాడమని చెప్పారు. కానీ మేము 11 గంటల నుంచి వెయిట్ చేసాము వారిని పిలుపు వస్తుందని. తర్వాత ఒక లెటర్ పంపించమని అడిగారు మమ్మల్ని ఫెడరేషన్ నుంచి. మేము పంపడం జరిగింది. వారు ఇప్పుడు రేపు ఫైనల్గా 3 గంటలకి నిర్మాతలు, అటు ఛాంబర్ పెద్దలు అందరూ ఉంటారు. అటు నుంచి మీ సైడ్ నుంచి కూడా ఒక కమిటీ ఎవరెవరు వస్తారో పేర్లు ఇవ్వమన్నారు. మేము పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. మా కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు వస్తామని. మేము ఒకటే కోరేది, మేము కార్మికులకి న్యాయం చేయమని అడుగుతున్నాం. మేమేమి వేరు కోరికలు కానీ ఏమీ కోరట్లేదు. మేము నిర్మాతలు చెప్పేది ఒకటే, కార్మికుల గురించి రోజు మీతో కలిసి పనిచేసే షూటింగ్లో పనిచేసే కార్మికుల గురించి అడుగుతున్నాం. కాబట్టి ఆ కార్మికుల కష్ట నష్టాలు మీకు బాగా తెలుసు మాకన్నా. కాబట్టి మేము ఏదైతే కోరామో దాంట్లో చిన్న సడలింపులకైనా మేము ఒకటేసారి 30% పెంచమని మొన్నటి వరకు కోరిన మాట వాస్తవం. తర్వాత సరే నిర్మాతలు వారి పరిస్థితి అవన్నీ అర్థం చేసుకొని దానిని ఆ విడతల వారీగా ఎలా అని కూడా వారు కొన్ని ప్రపోజల్స్ పెట్టారు. వాటన్నిటిని కూడా మేము కొన్ని కొన్ని అంగీకరించలేదు. అవన్నీ కూడా రేపు అంతిమంగా ఒక కార్మికులకి అటు నిర్మాతలకి ఒక న్యాయం జరిగే విధంగా మేము ఫెడరేషన్ ఇప్పుడు కూడా మేము ముందుంటామని చెప్పాము. ఆ విధంగా రేపు చర్చలు జరిగి రేపు అందరికీ కూడా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. కొంతమంది నిర్మాతలు మాట్లాడుతూ యూనియన్లతో సంబంధం లేకుండా షూటింగ్ చేసుకుంటే తప్పేంటి అంటున్నారు. సో ఆవాదన కూడా తీసుకొచ్చారు. మీ చిన్న నిర్మాతలకి ఎక్కడ ఇబ్బంది కలిగించాలని మీ యూనియన్ తరఫున హామీ ఇచ్చింటే చిన్న నిర్మాతలు మాట్లాడుతున్న నిబంధనలు కండిషన్స్ వాళ్ళకి భారంగా మారుతున్నాయి. వాళ్ళు కాకుండా మీరు వేరే వాళ్ళతో షూటింగ్ చేసుకుంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. ఆ నిర్మాతలకి ఏం అన్యాయం జరిగిందనేది కూడా మేము రేపు మాట్లాడుతూ ఉంటే అది ఎవరు ఎలా జరిగిందని కూడా అటువంటి ఏమైనా ఉంటే కనుక మేము పరిశీలించడానికి వాటిని ఆలోచించడానికి కూడా మేము వారికి ఏదైనా సరే మేము నిర్మాతలకు న్యాయం జరిగే విధంగా చిన్న నిర్మాతలకు మరీ వారికి ఎలా కావాలన్నా మేము అలా చేయడానికి ఫ్లెక్సిబుల్గా ఉన్నామని చెప్పాము. దానికి అనుగుణంగా అసలు ఏం జరుగుతుందో వాళ్ళతో కూడా మేము రేపు మీటింగ్ అనేది చిన్న పెద్ద అని ఉండదు. ఏదైనా సరే కార్మిక కష్టం ఒకటే కాబట్టి ఆ కష్టం ప్రకారం ఎలా అనేది రేపు ఛాంబర్లో ఫైనల్ చేస్తాం. వేతనాల పెంపు ఒకటే అంశం కాకుండా వర్కింగ్ కండిషన్స్ కూడా ఛాంబర్ మాట్లాడమని చెప్తుంది. వర్కింగ్ కండిషన్స్ మీద మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వాళ్ళు చెప్పిన నిర్ణయాన్ని మీరు అంగీకరిస్తారు. మేము వర్కింగ్ కండిషన్ల గురించి అయితే వారికి గతంలో చెప్పాము, ఈ మధ్యకాలంలో జరిగిన చర్చల్లో కూడా చెప్పాము. వర్కింగ్ కండిషన్ల గురించి అయితే మా స్టాండ్ ఒకటే ఉంటుందండి. మళ్ళీ రేపు వాళ్ళు చెప్పినా కానీ ఇంకా ఏదన్నా ఈరోజు ఇంతవరకు అయితే ఎటువంటి మార్పులు లేవు. మరి రేపు వారు ఏ విధంగా మాట్లాడతారు, ఏ విధంగా చర్చలు జరుపుతారో చూసి ఆ చర్చల ప్రకారం మేము ఆలోచించి చెప్తామండి. మనకు ఇలా జరుగుతుంది. మీకు వేతనాల మీద డిస్కషన్ బయట 2 సినిమాలు వస్తుంది, వాటి కూలీ ఈ టికెట్ రేట్లు పెంచారు. అదేనండి మేమనేది కూడా. ఇప్పుడు వారి టికెట్ల రేట్లు పెంచడానికైతే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళొచ్చు. మేము మా వేతనాల గురించి పోరాడితే తప్పు అని మాట్లాడటం మరి వారు ఎంతవరకు అది కరెక్ట్ అనేది వారే ఆలోచించుకోవాలి. మా దాంట్లో న్యాయం ఉంది కాబట్టి మేము ప్రభుత్వం దగ్గరకు ఆశ్రయిస్తున్నాం. కానీ మాకు ఛాంబర్ అనేది ఒక పెద్ద దిగ్గా ఉంది కాబట్టి మేము ఛాంబర్కి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఛాంబర్ ద్వారానే ఫైనల్ కావాలని కోరుకుంటున్నాం. రేపు మీకు అనుకూలంగా రాకపోతే అంటే ఇరు వర్గాలకి అనుకూలంగా ఫైనల్గా ఒకటి డెసిషన్ చెప్తాము అని ఛాంబర్ అంటుంది కదా, మీకు అనుకూలంగా రాకపోతే తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుంది? రేపు అంతిమంగా అటు నిర్మాతలకి ఇటు మా ఫెడరేషన్ కార్మికులందరికీ కూడా మాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం. ఇక కాని పక్షంలో వారు తదుపరి మా కార్యాచరణ అనేది ఇంకా మేము తీవ్రంగా ఉధృతం చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. అది ఎలా అనేది రేపు పాజిటివ్ అయిపోతుందని భావిస్తున్నప్పుడు మనం మాట్లాడుకుని కరెక్ట్ కాదు. కాబట్టి రేపు కావాలనే మేము కోరుకుంటున్నాం. కాని పక్షంలో మా ఫెడరేషన్ అందరితో కార్మికులతో సమావేశమై దాన్ని ఎలా చేయాలనేది మీకు తెలియజేస్తాం. అది చూద్దాం. అది రేపు ఫైనల్ అవుతుంది కాబట్టి ఇప్పుడే అన్నీ కాదు. రేపు కానప్పుడు ఇక్కడే చెప్తాను, మీ ముందే అన్నీ ప్రకటిస్తాం. 3 యూనియన్లకి పెంచట్లేదని ప్రస్తుతానికి ఉంది కదా, రేపు ఎంతో కొంత అంటే 5 to 10% పెంచే అవకాశం కూడా ఉంది కదా, అలా పెంచితే మీకు ఓకేనా? మేము వారికి కూడా పెంచుతారని మేము ఆశిస్తున్నాం. ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నారు. రేపు అందరూ ఉంటారు కాబట్టి అటు ఛాంబర్ పెద్దలు నిర్మాతలు అందరూ ఉంటారు కాబట్టి ఇటు మా నాయకులు కూడా ఉంటారు కాబట్టి ఒక అంతిమ నిర్ణయం అయితే రేపు వస్తుందని ఆశిస్తున్నాం. నిన్న మంత్రి గారు మీతోటి అంటే ఈ బంద్ ఇవన్నీ కాదు, పని చేస్తూనే ఈ చర్చలు చేసుకోవాలి కానీ మొత్తం షూటింగ్ బంద్ చేయడం కరెక్ట్ కాదు అని మీకు ఏదో చెప్పినట్లుగా తెలుస్తుంది. నిజమేనా? మంత్రి గారు అంటే ఒకటే అండి, మంత్రి గారు చెప్పింది ఒకటే. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన తెలుగు సినిమాని ఒక హబ్ లాగా చేయడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తుంది. ఈ సమయంలో ఇది కరెక్ట్ కాదు, మీరు ఆలోచించడం చెప్తే మా కష్టం కూడా చెప్పిన తర్వాత అదే మంత్రి గారు లేదు కార్మికులు కూడా న్యాయం జరగాలి, వాళ్ళు అడిగేదంటే కూడా ఒక న్యాయం ఉంది అంటే వారికి వాళ్ళ వర్షం వినిపించారు, మా వర్షం తెలియదు కాబట్టి మా వర్షం విన్న తర్వాత వారు కూడా
లేదు అయితే చర్చలు జరపాలి కంపల్సరీ, మీకు కూడా న్యాయం జరగాల్సిందే అని చెప్పడం మూలన ఇప్పుడు వాళ్ళు చర్చలకు ఆహ్వానించడం జరుగుతుంది. ఏదేమైనా ఛాంబర్ ద్వారా చర్చలు ఫలిస్తాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.